ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మరి తాజా అంశాలు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఎవరైతే మరి ప్రిపరేషన్లో ఉన్నారో వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే మనకు సాక్షి దినపత్రికలో మనకి ఉంది. దానికి సంబంధించి గ్రూప్ 2 కటాఫ్ ఎంత అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే రీసెంట్గా మనకి డిసెంబర్ 15-16 తేదీలలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయితే జరిగింది. దీంట్లో మొత్తం మనకి 783 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్ లాంటి పోస్టులు ఉన్నాయి, సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, వివిధ రకాల మంచి పోస్టులు అయితే మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఫిలప్ చేయబోతున్నారు. అయితే విషయం ఏంటంటే 5,51,000 మంది అప్లై చేసుకుంటే 2,51,000 మంది, దాదాపు సగం మంది అభ్యర్థులు మాత్రమే ఇక్కడ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ కావడం జరిగింది. మొత్తం 4 పేపర్లు మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ, పేపర్ 3 వచ్చేసి ఎకానమీ, పేపర్ 4లో తెలంగాణ మూమెంట్. ఈ 4 పేపర్స్ సంబంధించి మరి ఈచ్ పేపర్ అయితే మనకు 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి కటాఫ్ ఎంత ఉండవచ్చు అనే అంచనాలు అయితే ఒక్కొక్కరు వేసుకుంటున్నారు. ఒకసారి మనం ఇక్కడ వచ్చిన ఆర్టికల్ అయితే విశ్లేషిద్దాం. మన అభ్యర్థుల కోసం కొంత అంచనాకైతే రావచ్చు. ఇక్కడ గమనిస్తే మనకి చూడండి, ఓపెన్ కేటగిరీలో 400 కటాఫ్ అంచనా అయితే చెప్తున్నారు. దాదాపు ఎక్కువ మంది అభిప్రాయాలు అయితే దీన్ని అయితే మరి యాక్సెప్ట్ చేస్తున్నారు. పేపర్ 1 అండ్ పేపర్ 3 బాగా క్లిష్టంగా ఉన్నాయని అభ్యర్థులు కూడా పేర్కొనడం జరిగింది. పేపర్ 2, పేపర్ 4 ఓ మోస్తారు క్లిష్టత ఉందని చెప్పడం జరిగింది అభ్యర్థులు. ఇక్కడ కూడా అదే పాయింట్ మనకి కనిపిస్తుంది. స్థూలంగా చూస్తే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన గణాంకాలు అయితే మరి ఈ రకంగా ఉన్నాయి. ఇక పేపర్ 1 విషయానికి వస్తే మరి పేపర్లో మాత్రం కొన్ని ప్రశ్నలు అయితే క్లిష్టంగానే ఉన్నట్టు నేను కూడా గమనించాను. టీజీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ల సర్లి పరిశీలిస్తే పేపర్ 1 బాగా కష్టంగా ఉందని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇందులో మీకు ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రీజనింగుల నుంచి అయితే మరి ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి. కొన్ని అయితే ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి కాబట్టి టైం సరిపోలేదని కూడా అభ్యర్థులు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, నీతి ఆయోగ్, కాగ్, ఇస్రో, జాతీయ అవార్డులు, జాగ్రఫీలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి అయితే చాలా టైం పట్టినట్టు అభ్యర్థులు పేర్కొన్నారు. ఇంగ్లీష్పై 20 వరకు క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే ఇవి సుదీర్ఘంగా ఉండడంతో అభ్యర్థుల్ని కొంత ఇబ్బంది పెట్టింది. మొత్తంగా పేపర్ 1 అనేది అభ్యర్థి యొక్క విషయ పరిజ్ఞానాన్ని చాలా డీప్ ప్రిపరేషన్ ఉంటేనే దీనికి ఆన్సర్ చేయవచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది పేపర్ 1కి సంబంధించి. ఇక పేపర్ 2 వచ్చేసరికి కొంత అభ్యర్థులకు కొంత ఉపశమనం లభించింది. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో మీకు జోగిని వ్యవస్థ, తెలంగాణలోని జిల్లాలు, స్థానిక సంస్థల అధికారాలు అంటే ఇండియన్ పాలిటీలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన కమిషన్ల గురించి అయితే క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే ఇది కొంచెం ఈజీగానే ఉన్నాయని అభ్యర్థులు కూడా ఇక్కడ పేర్కొంటున్నారు. తెలంగాణ హిస్టరీకి సంబంధించి అడిగిన ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కుతుబ్ షాహీలు, రాంజీ గోండ్, ఆంధ్ర మహాసభ సమావేశాలు వంటి ప్రశ్నలకైతే కొంత మ్యాచింగ్ అంటే ఎంచుకోవడం కొంత కష్టంగా మారిందని చెప్తున్నారు. ఇక పేపర్ 3 అయితే కొంచెం చాలా క్లిష్టంగానే ఉన్నది, ఎక్కువ మంది అభ్యర్థులు కూడా పేర్కొనడం జరిగింది. పేపర్ 3 అయితే మనకి అత్యంత క్లిష్టంగా ఉందని చెప్పినారు. బడ్జెట్, సర్వేలతో పాటు గవర్నమెంట్ స్కీమ్స్, క్రాప్స్, జనాభాకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ఎకానమీలోని అన్ని అంశాలపై స్టాటిస్టికల్ డాటా ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నట్టు మనకు పేపర్ చూస్తే కూడా అర్థమైంది. ఎందుకంటే కొన్ని 2011, 2013 క్వశ్చన్స్ ఇచ్చినట్టు ఇక్కడ మనకు పేర్కొంటున్నారు. గణాంకాలపై ఉన్నాయి కూడా, వాస్తవానికి ఉన్నాయి కూడా, అంటే పాత డాటా చాలా ఇచ్చారు. దీంతో లేటెస్ట్ డాటాతో ప్రిపేర్ అయిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయింది. అజర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలు ఎక్కువగా రావడంతో సమాధానాలు గుర్తించడానికైతే మరి అభ్యర్థులు ఎక్కువ టైం అయితే ఇక్కడ కేటాయించారు. ఇక పేపర్ 4 తీస్తే మాత్రం అది కొంచెం ఈజీగా ఉంది. తెలంగాణ ఉద్యమం డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా పడ్డాయి. రాష్ట్ర ఆవిర్భావం అంశాలు ఉండే పేపర్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, సంస్థలు, పార్టీలు అంటే దాదాపు ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్సే మనకి ఇక్కడ ఎక్కువ రావడం అనేది అయితే జరిగింది. ఇందులో చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ 2020, ఆంధ్ర కన్స్ట్రక్షన్ కంపెనీల గురించి రావడంతో కొంతమంది అభ్యర్థులు అయితే దీని మీద మనకు చాలా న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది మనకి ఈ అంశం మీద. ఇక స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు ఈసారి ఎక్కువగానే ఉన్నాయి. కొంత అభ్యర్థులు అయితే ఇక్కడ తికమక పడ్డారు. మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్, క్రొనాలజీ ఆర్డర్ ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా అజర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలకైతే మరి దగ్గరి పోలిక ఉండడంతో సరైనటువంటి సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవము. ఇక అన్ని పేపర్లు పరిశీలించినప్పుడు అభ్యర్థులు ఆయా సబ్జెక్టులలో పూర్తిగా పట్టు సాధిస్తేనే మనకి
ఇక్కడ సక్సెస్ అనేది రావడం గమనించవచ్చు. అదేవిధంగా పాత గణాంకాలకు సంబంధించి ప్రశ్నలు చాలా వచ్చినాయి, అదొకటి. ఇక మెయిన్స్ అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్ 2కి గ్రూప్ 1 మెయిన్స్కి హాజరైన వారు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అయితే వీరు కూడా గ్రూప్ 2 పేపర్లకు సమాధానాలు గుర్తించడం కష్టంగా ఉందని చెప్పారు. అంటే గ్రూప్ 1 రాసిన వాళ్ళకు కూడా ఇక్కడ గ్రూప్ 2 పేపర్లో ఆన్సర్స్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమైందని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా జిఎస్ ఎకానమీపై మరి చాలా లాంగ్ క్వశ్చన్స్ రావడము, తాజా అంశాలు కాకుండా ఓల్డ్ డాట్ అడగడంతో తమ ప్రిపరేషన్కి భిన్నంగా ఈ క్వశ్చన్స్ ఉన్నాయని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక గ్రూప్ 2 ప్రశ్నలు అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. దీంతో టీజీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు భవిష్యత్తులో మాత్రము ఆయా సబ్జెక్టులపై లోతైన అవగాహన పెంచుకోవాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ 2025లో కూడా మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అయితే మే నుంచి నోటిఫికేషన్ రానున్నాయి. కాబట్టి అందుకోసం ఈ ఆర్టికల్ అయితే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది మీరు బేసిక్గా తీసుకోవచ్చు. అంటే మీకు ఒక అంశాలకి సంబంధించి పూర్వాపరాల నుంచి సమకాలీన పరిణామాల వరకు అన్నింటి మీద పట్టు ఉండాలని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ప్రిపరేషన్ సమయంలోనే మీకు స్టేట్మెంట్స్, అజర్షన్ అండ్ రీజన్, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ని అయితే బాగా ప్రాక్టీస్ చేయాలని ఇక్కడ నిపుణులు అయితే మనకి సూచిస్తున్నారు. ఓవరాల్గా మనకి ఓపెన్ కేటగిరీలో 400 మార్కులు గ్రూప్ 2 ప్రశ్నలు క్లిష్టంగా సుదీర్ఘంగా వచ్చిన నేపథ్యంలో కటాప్ కనుక గమనిస్తే మనకు ఓపెన్లో 400 కటాప్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ కేటగిరీలో 370 నుంచి 390, ఎస్సీ కేటగిరీలో 360, ఎస్టీ కేటగిరీలో 360 వరకు కటాప్గా నిలిచే అవకాశం ఉందని ప్రాథమికంగా ఇక్కడ మనకు పేర్కొంటున్నారు. కాబట్టి మనకి ఇక గమనిస్తే అజర్సన్ అండ్ రీజన్ స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలకు ప్రియారిటీ ఇవ్వండి. భవిష్యత్తులో సమకాలీన అంశాలతో పాటు కోర్ అంశాలకు కూడా ప్రియారిటీ ఇవ్వండి. లోతైన అవగాహనకి ప్రియారిటీ ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 400 వరకు కటాప్ అయితే ఉండొచ్చు. ఇదైతే క్లియర్గా మనకు కేటగిరీ వారికి ఒక అంచనా మాత్రం, ఇది పర్ఫెక్ట్గా ఇంతే వస్తుందని కాదు. ఇక్కడ ఇదైతే ఒక అంచనా, అభ్యర్థులు ఒక అంచనాకి రావడానికి అయితే అవకాశం ఉంది. కొద్దిగా అటు ఇటుగా ఈ గణాంకాలు అయితే మనకి సరిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి అభ్యర్థులు భవిష్యత్ ప్రిపరేషన్ కోసం అయితే మరి ఆర్టికల్ని ఉపయోగించుకుంటున్నారని ఆశిస్తున్నాను. Thank you for watching. Share this video and like this video.